హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే విశ్వనాథ్ జాగింగ్ వెళ్ళి వచ్చి నిర్మల జ్యూస్ తీసుకొని రామ్. నిర్మల జ్యూస్ తీసుకొని వెళ్ళి ఇచ్చి ఏమండి ఆ పెద్దలు మాట వినకుండా తయారయ్యాడు. పెళ్లి చూపులకి రమ్మని చెప్పండి. విశ్వనాథ్ చెమటలు తుడుచుకొని జ్యూస్ తాగుతూ అలాగా ఉండు నేను మాట్లాడతాను అని అంటాడు. నిర్మల మీరేమేం చేసుకోండి, సంక్రాంతికి ఊరికి వెళ్తున్నాం, మామయ్య చెప్పిన అమ్మాయిని మనం చేసుకుంటున్నాం. విశ్వనాథ్ కాని వాడికి అమ్మాయి నచ్చాలి కదా. ఏమో మామయ్య గారి సెలక్షన్కి ఎవరు పేరు పెట్టలేరు, అందుకే ఖచ్చితంగా పెళ్లి జరగవలసిందే. ప్రవీణ్ పైనుండి వస్తూ అమ్మ ఎందుకు అన్నయ్యని ఇబ్బంది పెడతారు, తనకిష్టం లేదు కదా. అవునా, ఈసారి మీ అన్నయ్య పెళ్లి చేసుకోకుంటే నేను అత్తయ్య వాళ్ళ వద్దే ఉంటాను, మీరిక్కడ ఏం చేసుకుంటారో చేసుకోండి. విశ్వనాథ్ షాక్ అయి ఏం నిర్మల ఆ మాటలు, అవును ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అంత పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటున్నారు, నే మాత్రం ఇలానే ఎదురు చూస్తూ ఉండాలి అని కోపంగా లోపలికి వెళ్తుంది. ప్రవీణ్ అమ్మ అని ఏం నాన్న అమ్మకి నువ్వేం చెప్పవచ్చు కదా. విశ్వనాథ్ నేనేం చెప్పలేను, దాని మాటల్లో న్యాయం ఉంది. ఇన్ని సంవత్సరాలు దాటిన కొడుక్కి పెళ్లి చేయలేదు అని ఊర్లో అంతా కోడే కూస్తున్నారట. ప్రవీణ్ సరే మీరు ఉండండి నాన్న, అన్నయ్యతో నేను మాట్లాడతాను, ఏదో ఒకటి చెయ్యరా, వాడు పెళ్లి చేసుకుంటే చాలు. ప్రవీణ్ అలాగే అని పైకి వెళ్తాడు. విశ్వనాథ్ సరే అని రూమ్లోకి వెళ్తాడు. ప్రవీణ్ వాళ్ళ అన్నయ్య గదిలోకి వెళ్ళి అన్నయ్య అనరుస్తాడు. రుద్ర జిమ్ చేస్తూ తన తమ్ముడి పిలుపుకి వెనక్కి తిరిగి ఏంట్రా అలా అరుస్తున్నావు. ప్రవీణ్ హా, ఇల్లంతా అమ్మారుస్తుంది వినిపించలేదా. రుద్ర డంబుల్స్ కింద పడేసి ఏంట్రా ఏమైందమ్మకి. ప్రవీణ్ అన్నయ్య ఈ సంక్రాంతికి నువ్వు పెళ్లి చేసుకోకుంటే అమ్మ మనతో ఉండదట, నాన్నమ్మ వాళ్ళతో ఉంటుందట. రుద్ర షాక్ అయి వాట్ ఏమని అంటున్నావు. ప్రవీణ్ ఇది నిజం, ఇప్పుడు తిరుగు అందరు అమ్మాయిలతో డేట్ చెయ్యి. రుద్ర షాక్ నుండి తేరుకొని చెమట తుడుచుకుంటూ ఉంటాడు. ప్రవీణ్ నువ్వెంతమంది అమ్మాయిలతో డేట్ చేశావో నాకు తెలుసు, దయచేసి అమ్మ చెప్పినట్లు పెళ్లి చేసుకో అన్నయ్యా. రుద్ర తన తమ్ముడు మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రవీణ్ ఏంటన్నయ్యా అమ్మ లేకుంటే ఇంట్లో మనం ఉన్నా వేస్ట్. రుద్ర కానీ నేను పెళ్ళి ఇప్పుడే చేసుకోవాలని అనుకోలేదు, హాయిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ టైంపాస్గా అమ్మాయిలతో డేట్ చేస్తూ గడిపేయాలని అనుకున్నాం. ప్రవీణ్ అన్నయ్య మీరు ఒక కంపెనీ ఎండి, రేపు మీకు పెళ్లి కాకుంటే మన ఫ్యామిలీలో ఎవరు తల ఎత్తుకోలేరు తెలుసా. రుద్ర సరే ఊరికి వెళ్ళడానికి ఇంకా 1 వీక్ టైం ఉంది కదా, ఆలోచిద్దాంలే. ప్రవీణ్ అమ్మయ్య పోన్లే, నువ్వు ఆలోచిస్తావంటే సగం పని అయినట్లే, సరే ఫ్రెష్ అయ్యిరా అన్నయ్య కిందికని చెప్పేసి వెళ్తాడు. రుద్ర తన రూమ్లో పిచ్చోడా అమ్మ కోసం పెళ్లికి ఒప్పుకున్న ఏ అమ్మాయి నన్ను చేసుకోకుండా పారిపోయేలా చేస్తాను అని అనుకుని వాష్రూంలోకి వెళ్తాడు. విశ్వనాథ్ నిర్మలకి నా చెప్పి బయటికి పిలుచుకొని వస్తాడు. నిర్మల వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. రుద్ర కిందికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అమ్మ నాన్న అని అంటాడు. నిర్మల విశ్వనాథ్ గుడ్ మార్నింగ్ అని అంటారు. రుద్ర తింటూ ఏంటమ్మా నేను పెళ్లి చేసుకోకుంటే ఇంట్లో ఉండనన్నావట. నిర్మల అవును నీ వయసు వాళ్ళంతా పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నారు, ఏంటమ్మా ఎప్పుడు పెళ్లి పెళ్ళి అంటావు, ఏముంది పెళ్లిలో. నిర్మల ఏముందా, మేము అలా అనుకొని పెళ్లి చేసుకోకుంటే నువ్వు భూమి మీదికి వచ్చేవాడివే కాదు. రుద్ర సర్లే కానీ కోప్పడకుమా, ఈసారి పెళ్లి చేసుకోకుంటే నాకు నచ్చింది నేను చేస్తాను అని అంటుంది. రుద్ర సరే అని చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రుద్ర ఆఫీస్లో వర్క్ చేస్తూ ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. కమల్ లోపలికి వెళ్తాడు. రుద్ర హాయ్ రా, ఏం లేటుగా వచ్చావు. కమల్ ఆంటీ కాల్ చేశారు, దయచేసి ఈ అఫేర్స్ పక్కన పెట్టి లక్షణంగా పెళ్లి చేసుకోరా. రుద్ర పోరా బాబు, మాయ గురించి నీకు తెలుసు, అది నన్ను వదిలి ఉండదు తెలుసా. కమల్ మరి తన్నే పెళ్లి చేసుకోం. రుద్ర నీకు తెలుసు కదా తను పెళ్లి లాంటివి నమ్మదు బావా. కమల్ మరి ఎలారా, అందుకే లివింగ్ రిలేషన్లో ఉంటామిద్దరం, ఇక నీ ఇష్టం రా, ఆ మాయ వల్ల లైఫ్లో నువ్వు చాలా కోల్పోతావు. లేదురా తను చాలా మంచిదిరా బావా, కాకపోతే ఈ పెళ్ళి అనేది తనకు నచ్చదు అంతే. అబ్బా ఇప్పుడు ప్రాబ్లం అది కాదురా, నువ్వు పెళ్లి చేసుకో, తనతో కావాలి అంటే లివింగ్లో ఉండు, ఏమంటావు. రుద్ర అబ్బా చూద్దాంలే కానీ అని అంటూ ఉంటాడు. మాయ అప్పుడే రుద్ర క్యాబిన్లోకి వెళ్ళి హాయ్ అని అరుస్తుంది. రుద్ర నవ్వుతూ హాయ్ అని పైకి లేచి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. మాయ హగ్ చేసుకుని ఎలా ఉన్నావురా,
రుద్ర, సూపర్ డార్లింగ్ అని నేను వాళ్ళ రౌండ్స్కి వెళ్తాను, నువ్వు కూర్చో అని అంటాడు. మాయ సరే అని కమల్ని చూసి, హాయ్ కమల్, ఎలా ఉన్నావు? కమల్, బాగున్నా. మాయ, నువ్వెలా ఉన్నావు అని అంటాడు. రుద్ర అలా రౌండ్స్కి వెళ్తాడు. మాయ, ఇంకేంటి కమల్ విశేషాలు? కమల్, ఏముంది మాయా, ఇదిగో రుద్ర పెళ్లి గురించి డిస్కషన్. మాయ షాక్ అయి, పెళ్ళి ఏంటి? కమల్, మరి నువ్వు రుద్ర ఎంత లవ్ చేసుకున్నారు, మరి పెళ్ళికేంటి ప్రాబ్లం మాయా? నాకు పెళ్ళికి ప్రాబ్లం ఏంటి అంటే, మా అమ్మ నాన్న డివర్స్ తీసుకున్నారు, అప్పటి నుండి పెళ్ళంటే అసహ్యం ఏర్పడింది కమల్. ఓ అవునా, కానీ నువ్వే చెప్పు, నువ్వు పెళ్లి చేసుకోకూడదంటే. ఓకే, కానీ రుద్రకు ఒక ఫ్యామిలీ ఉంది, వాడు చేసుకోకుండా ఎలా ఉంటాడు? మాయ షాక్ అయి, అలానే ఉంటుంది. కమల్ వాళ్ళ అమ్మగారు ఇప్పుడు పెళ్లి చేసుకోకుంటే వీడితో కలిసి ఉండదట. మాయ, వాట్, ఏమని అంటున్నావు కమల్ నువ్వు? నిజం, ఆవిడ కొడుకు భర్త ఇల్లే ప్రపంచము, ఇంకేం లేదు, నువ్వు వాడికి నచ్చెప్పు మాయా. మాయా, ఎలా చెప్పను, నాకు రుద్ర కావాలి, ఇక అతని ఫ్యామిలీ కోసం నేనేం చేయలేను. ఏం చేయాలి అన్న రుద్ర మాత్రమే చేయాలి. కమల్, నువ్వు చెప్పవచ్చు కదా మాయా, వాడి ఫ్యామిలీకి దూరం అయితే నీతో హ్యాపీగా ఉండలేడు. రుద్ర రౌండ్స్ కంప్లీట్ చేసుకొని అప్పుడే తన క్యాబిన్లోకి వెళ్తూ మాయా కమల్ మాటలు వింటూ ఉంటాడు. మాయా, దూరమైన పర్వాలేదు, నేను రుద్రకి తన అమ్మ నాన్న గుర్తుకు రానంత బాగా చూసుకుంటాను. కమల్ షాక్ అవుతాడు. రుద్ర కూడా షాక్ అయి అలానే ఉంటాడు. మాయా, తనకి వాళ్ళ అమ్మ నాన్న అంటే ప్రేమ ఉన్నప్పటికీ తను నన్ను కూడా అంతే లవ్ చేస్తున్నాడు, మరి నన్ను వదులుకోలేడు కదా. కమల్, మరి దీనికి సొల్యూషన్ ఏంటి మాయా? రుద్ర షాక్ నుండి తేరుకొని తన క్యాబిన్లోకి వెళ్తాడు. మాయ కమల్ ఇద్దరూ ఒకేసారి రుద్ర వైపు చూసి సైలెంట్ అవుతారు. రుద్ర లోపలికి వెళ్ళి కూర్చొని, ఇంకేంటి మాయా, ఎలా ఉన్నారు మీ అమ్మగారు? మాయ, అమ్మ బాగుంది, అలానే నేను వెళ్ళిన ఆఫీస్ వరకు కూడా సక్సెస్ అయ్యింది. రుద్ర సరే అని అంటాడు. అలా వీళ్ళు మాటల్లో ఉంటారు. కమల్ బయటికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రుద్ర ఇంటికి వెళ్ళిన మాయ ఆలోచనలో ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటాడు. ప్రవీణ్, అమ్మ, అన్నయ్య నీ దారిలోకి వస్తారనిపిస్తుంది, నిర్మల చూద్దామని అంటుంది. మరుసటి రోజు రుద్ర కిందికి వెళ్ళి హాయ్ అమ్మా అని అంటాడు. నిర్మల కోపంగా లోపలికి వెళ్తూ ఉంటుంది. రుద్ర వాళ్ళమ్మ చేయి పట్టుకుని ఆపుతాడు. నిర్మల వెనక్కి తిరిగి కోపంగా ఏంటి అని అంటుంది. రుద్ర, ఎందుకమ్మా నాపై కోపంగా ఉన్నావు? నిర్మల, ఎందుకంటే నువ్వు ప్రయోజకుడైనప్పుడు ఎంతో ఆనందపడ్డాను, నా కొడుకు పెళ్ళి ఊరే అదిరిపోయేలా గొప్పగా చేయాలనుకున్నాం. రుద్ర, అమ్మ ఇప్పుడు ఏమైంది? నిర్మల, ఊర్లో అందరి పెళ్లిళ్ళకి వెళ్ళడమే కానీ నా కొడుకుని పెళ్లి కొడుకుని చేసే అదృష్టం లేకుండా పోయింది అని ఏడుస్తూ ఉంటుంది. రుద్ర, అమ్మా అది కాదు. విశ్వనాథ్ అప్పుడే లోపలికి వస్తూ, ఎందుకురా మీ అమ్మని ఎందుకు ఆపుతున్నావు? ఏడ్చని, మళ్ళీ ఇక మీ తమ్ముడు కూడా ఏడుస్తూ ఉంటాడు నీ వల్ల. రుద్ర వాళ్ళ అమ్మని హక్ చేసుకుని, నువ్వెవరి మెల్లో తాళి కట్టమంటే వాళ్ళ మెల్లో 3 ముళ్ళు వేస్తానమ్మా. నిర్మల షాక్ అవుతుంది. ప్రవీణ్, అన్నయ్య నువ్వేనా ఇలా అంటుంది? రుద్ర, అవునమ్మా, నువ్వెవరిని తెచ్చి తాళి కట్టమంటే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. నిర్మల ఆనందంగా వెళ్ళి తన కొడుకుని హక్ చేసుకుని థ్యాంక్స్ రా అని అంటుంది. విశ్వనాథ్, ప్రవీణ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర వాళ్ళ అమ్మని వదిలి నీకంటే నాకు ఎవరు ఏది ఎక్కువ కాదు, సరేనా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. విశ్వనాథ్, అమ్మయ్య, మీ అమ్మ మొత్తానికి అనుకున్న సాధించింది. ప్రవీణ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వదిన ఎలా ఉండాలి అంటే అన్నయ్య కొంచెం కూడా పేరు పెట్టకూడదు. నిర్మల విశ్వనాథ్ హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే అని అంటారు. మరోవైపు విశాలాక్షి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. హరిశ్చంద్ర పేపర్ చదువుతూ ఉంటాడు. ప్రవళిక అమ్మ అని అరుస్తూ కిచెన్లోకి వెళ్తుంది. విశాలాక్షి, ఏంటి ఆరుపు? ప్రవళిక, అక్క ఎక్కడమ్మా? విశాలాక్షి, ఆ తోటకు వెళ్ళింది. అలాగా అని పరిగెత్తి వెళ్తుంది. అవంతిక హాయిగా నేచర్ చూస్తూ వావ్ ఎంత బాగుంది అని అక్కడే కూర్చొని ఉంటుంది. రాఘవయ్య అవంతికని చూసి, ఏమ్మా ఉదయాన్నే ఇలా వచ్చావు? అవంతిక, నమస్తే తాతయ్య గారు అని పైకి లేచి చెప్తుంది. రాఘవయ్య, నమస్తే తల్లి అని, ఇక్కడ ఒక్కదానివి ఏం చేస్తున్నావు? అవంతిక, ఇక్కడ ఉండే ప్రశాంతత మనకెక్కడ దొరకదు తాతయ్య. అలాగా, నేను అందుకే ఉదయాన్నే ఇక్కడికి వచ్చి వెళ్తాను. అవంతిక, అవును తెలుసు,
నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను. రాఘవయ్య సరే తల్లి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తాడు. నేచర్ చూస్తూ ప్రశాంతంగా ఇలాంటి ప్లేస్ ఎక్కడ ఉండదు కదా అని అనుకుంటూ ఉంటుంది. ప్రవళిక అప్పుడే తన అక్క వద్దకు వెళ్ళి హాయ్ అక్క అని అంటుంది. అవంతిక హాయ్ అని ఏంటి ఇలా వచ్చావు? ప్రవళిక నీకు నాన్న మ్యాచెస్ చూస్తున్నారక్క. నాకు నిన్న తెలిసింది ఈ విషయం. అవంతిక మంచిదే కదా, చదువయ్యాక పెళ్లి చేసుకోవాల్సిందే, ఇది అందరికీ జరిగేదే కదా. ప్రవళిక అక్క ఇంతకు నీకు చూసిన సంబంధం ఎవరిదో తెలుసా? అవంతిక ఎవరే? చేతిలో ఉన్న ఫోటో తీసి చూపిస్తుంది. అవంతిక ఫోటో చూసి ఎవరే ఇతను? నాన్న రూమ్లో ఈ అబ్బాయి ఫోటో ఉంది, తీసుకుని వచ్చాను. అవంతిక రుద్ర ఫోటో చూసి అలా అని చూస్తూ ఉంటుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నాడే తను. ప్రవళిక అక్క ఉండేది హైదరాబాద్లో, నువ్వు ఈ ఊరి ఇవన్నీ వదిలేసి అక్కడికి ఎలా వెళ్తావు? అవంతిక తన ఊహల నుండి తేరుకుని ఇది నిజమే కదా, అందుకే మరీ మరీ చెప్తున్నా, బాగా ఆలోచించుకొని నాన్న అడిగినప్పుడు నో చెప్పక్క. అవంతిక తన చెల్లెల మాటలకి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రవళిక నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవంతిక తన చెల్లెలు వెళ్ళాక రుద్ర ఫోటో చూస్తూ చిన్నగా స్మైల్ చేస్తూ ఉంటుంది. రుద్ర మాయ ఫ్లాట్కి వెళ్ళి తను తీసుకున్న డెసిషన్ చెప్తాడు. మాయ షాక్ అయి అలానే ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర హే ఏం మాట్లాడవేంటి? మాయ షాక్ నుండి తేరుకొని ఎలారా, పెళ్లికి ముందు నువ్వు నా దగ్గరికి వస్తే ఏం కాదు, కానీ పెళ్లి తర్వాత నీ లైఫ్ వేరు కదా. రుద్ర మాయని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. మాయ ఫీల్ అవుతూ ఉంటుంది. లేదు మాయ ఏం కాదు, నన్ను నమ్ము, నాకు నువ్వు కావాలి, ఎలాగో మంది లివింగ్ రిలేషన్ కదా, ఇది ఎవరికి తెలిసే ఛాన్స్ లేదు. నో రుద్ర, నువ్వు నాకు కావాలి, కానీ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేసేవాళ్ళ కాదు రుద్ర. లేదు మాయా, నేను తన్ని పెళ్లి చేసుకున్న కేవలం అమ్మ కోసం అంతే, నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను సరేనా? ప్రామిస్ నిజంగానా? అవును, నేనెవరితో ఉన్నా ఎక్కడున్నా నా ప్రాణం నీతోనే ఉంటుంది మాయా. మాయ రుద్రని హక్ చేసుకుంటుంది. రుద్ర మాయని హక్ చేసుకుంటాడు. అలా వాళ్ళు ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటారు. నిర్మల మొబైల్ తీసుకుని వాళ్ళ అత్తయ్యకి కాల్ చేస్తుంది. రాజేశ్వరి మొబైల్ లిఫ్ట్ చేసి ఏంటి కొడలా, ఎలా ఉన్నావు నువ్వు? చాలా ఆనందంగా ఉన్నాను, నా కొడుకు మీ మనవడు పెళ్లి కొప్పుకున్నాడు అత్తయ్య. రాజేశ్వరి నిజమా? ఇంకెందుకు ఆలస్యం, మీరు ఊరికి రండి, ఎలాగో నువ్వు కోరుకున్న అమ్మాయి అవంతికి ఇక్కడే ఉంది. హా అత్తయ్య, ఆ రోజు జాతరలో చూసినప్పటి నుండి నాకు ఆ అమ్మాయి కోడలుగా కావాలని ఉంది, అందుకే మీ మనవన్ని ఒప్పించాను నేను. సరే ఆదివారం వచ్చేయండి అందరూ. అలాగే అని ఫోన్ పెట్టేసి ఆనందంగా ఫీల్ అవుతుంది. కమల్ ఆఫీస్లో అందరితో వర్క్ చేయిస్తూ రుద్ర కోసం చూస్తూ ఉంటాడు. రుద్ర అప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. ఆఫీస్ స్టాఫ్ అంతా రుద్రను చూసి విష్ చేస్తూ ఉంటారు. రుద్ర అందరినీ విష్ చేసి లోపలికి వెళ్తాడు. కమల్ లోపలికి వెళ్ళి ఏంటి బావా, ఈ రోజంత లేట్గా వచ్చావు? నువ్వే చెప్పావు కదా నిన్న పెళ్లి చేసుకోమని, అందుకే అమ్మకి మాట ఇచ్చాను పెళ్లి చేసుకుంటాను అని. కమల్ ఆనందంగా నిజమా అని. అంతలోనే మాయ గుర్తుకు వచ్చి మరి మాయ ఏమవుతుంది? తన బాధ నాదే, మేము ఇలాగే లివింగ్లో ఉంటాం. కమల్ సరే కానీ ఇంతకు వచ్చే అమ్మాయి ఇందుకు ఒప్పుకుంటుందా? రుద్ర ఆలోచిస్తూ చూద్దాం అని అంటాడు. కానీ జాగ్రత్త, ఎందుకంటే వచ్చిన అమ్మాయి ఈజీగా కనిపెట్టేస్తుంది బావా. అది నిజమే, కానీ దానికి ఇంతకు మించిన సొల్యూషన్ నా వద్ద లేదు. ఒక పని చెయ్యి, పెళ్లి చూపుల్లో అమ్మాయితో మాట్లాడు, ఏదైనా ఛాన్స్ దొరికితే చెప్పేసేయి. ఇలాంటివి చెప్పి చెప్పగానే చెప్పుచ్చుకొని కొడతారా అమ్మాయిలు? కమల్ నవ్వుతూ ఉంటాడు. కానీ నాకు కాబోయే భార్య మా అమ్మలాగా ఎన్ని కష్టాలు వచ్చినా నా చేయి వదలకూడదు. కమల్ షాక్ అయి వాట్, ఏం నువ్వనేది? అవును, నాతో జీవితం నరకంగా ఉంటుంది కమల్, ఎందుకంటే వచ్చే అమ్మాయికి ఆనందం అనేది ఉండదు. కమల్ షాక్ నుండి తేరుకొని ఏమని అంటున్నావురా? రుద్ర నిజం, ఎందుకంటే నా ప్రేమ ఎప్పటికీ మాయకే సొంతమని అంటాడు. వామ్మో, ఇలా అయితే నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండటం బెటర్ బావా. రుద్ర నవ్వుతూ ఖచ్చితంగా చేసుకుంటాను, అమ్మకి మాట ఇచ్చాను. కమల్ ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో నీకు చూడాలి. ఏమోరా, నువ్వు కోరుకున్న అమ్మాయి దొరికినా మీ వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది. ఏం కాదు, అమ్మ ఉంది కదా, తను హ్యాపీగా ఉండేది అన్నీ చేస్తుంది. కానీ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు ఫస్ట్ టైం అసహ్యం వేస్తుంది బావా.
రుద్ర షాక్ అవుతాడు. నిజంగా నీ స్వార్థం కోసం ఒక అమ్మాయిని బలిపశుని చేయాలని అనుకున్నావు. నువ్విలా చేయటం నాకు నచ్చలేదు బావా. రుద్ర షాక్ నుండి తేరుకొని తన ఫ్రెండ్ మాటలకి ఫీల్ అవుతూ ఉంటాడు. కమల్ దయచేసి నువ్వు మాయతోనే కలిసి ఉండు. నీలాంటి వాళ్ళు పెళ్లికి అర్హులు కాదు. ఏంటి బావా అలా మాట్లాడుతూ ఉన్నావు? నిజం, ఒక అమ్మాయి లైఫ్ నువ్వు మాయ కలిసి నాశనం చేయాలని అనుకుంటున్నారు. మీరు చేసేది కరెక్ట్ కాదు అని కోపంగా బయటికి వెళ్తాడు. రుద్ర చేసేది లేక నాకు వేరే మార్గం లేదు బావా అనుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కమల్ బయటికి వెళ్ళి ఫోన్ తీసుకుని ఆంటీకి వీడి వేషాలు ఎలా అయినా చెప్పాలి అని మొబైల్ తీసుకుని కాల్ చేస్తాడు. నిర్మల మొబైల్ రింగ్ అవ్వటంతో నెంబర్ చూసి ఏంటి కమల్ కాల్ చేస్తున్నాడు అని లిఫ్ట్ చేసి, హా చెప్పు కమల్, ఎలా ఉన్నావు? బాగున్నా ఆంటీ అని నేను మీతో ఒకటి చెప్పాలి. కానిది మీ రుద్రకు చెప్పకూడదు. ఏంటి అది? నీ ఫ్రెండ్కి చెప్పనులే అని అంటుంది. కమల్ జరిగింది అంతా చెప్తాడు. నిర్మల షాక్ అవుతుంది. ఏంటి కమల్ నువ్వు అనేది? నిజమాంటీ, ముందు మాయనే కలిసి అయినా పెళ్లి కొప్పించాలి. లేదు అంటే రుద్ర లైఫ్ నుండి శాశ్వతంగా తప్పుకునేలా చేయాలి. నిర్మల షాక్ నుండి తేరుకుని, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మాయతో మాట్లాడతాను. ఈ విషయం తేల్చుకున్నాకే రుద్ర పెళ్లి జరుగుతుంది. ఆంటీ, మీరు నేను చెప్పిన అడ్రస్కి రండి, నేను అక్కడికి వెళ్తాను, ఏమని అంటారు? నిర్మల అలానే అని ఫోన్ కట్ చేసి సరే అని బయటకు వెళ్తుంది. కమల్ కూడా బయటికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి వెళ్తాడు. నిర్మల డ్రైవర్ కార్ తీ అని చెప్తుంది. డ్రైవర్ కార్ తీసి డ్రైవ్ చేస్తూ ఉంటాడు. నిర్మల అతనికి అడ్రస్ చెప్పి కారులో ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర కూడా ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పటికీ కమల్ మాటలకి ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు అవంతిక వాళ్ళ నాన్న వద్దకు వెళ్తుంది. హరిశ్చంద్ర, ఏంటి తల్లి ఇలా వచ్చావు? అవంతిక, నాన్న మీరు పెళ్లి సంబంధం చూస్తున్నారట కదా? అవును తల్లి, రాఘవయ్య గారి మనవడు సిటీలో పెద్ద కంపెనీకి ఎండి తల్లి. లేదు నాన్న, నాకు ఈ సంబంధం వద్దు. హరిశ్చంద్ర షాక్ అయి, ఏంటి తల్లి ఈ సంబంధం కోసం ఊర్లో అందరు ఎగబడుతూ ఉన్నారు, కాని వాళ్ళు నువ్వే కావాలి అని అంటున్నారు. అవంతిక, అందుకే వద్దు అంటున్నాను. నేను వెళ్ళి పూర్తిగా అతని గురించి తెలుసుకున్నాకే మీరు మాట ఇవ్వండి నాన్న. హరిశ్చంద్ర, అలాగా, ఒక పని చేద్దాం. ఏం నానాది? హరిశ్చంద్ర, ముందు అయితే వాళ్ళని రానివ్వు, తర్వాత టైం ఉంటుంది కదా, అప్పుడు నువ్వు అతని గురించి కనుక్కో. అలాగే అని అంటుంది అవంతిక. హరిశ్చంద్ర, అయినా అతని మీద ఏమైనా అనుమానం ఉందా తల్లి నీకు? ఫోన్ ఓపెన్ చేసి మాయ రుద్రతో కలిసి ఉన్న ఫొటోస్ అన్ని చూపిస్తుంది అవంతిక. హరిశ్చంద్ర మొబైల్లో ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. నేను మీలానే ఫొటోస్ చూడగానే అతనే నా భర్త అనుకున్నా, కానీ ఈ ఫొటోస్లో వాళ్ళని చూశాక నా నిర్ణయం మార్చుకున్నానా? హరిశ్చంద్ర ఫొటోస్లో ఇంత క్లోజ్గా ఉన్నారంటే వీళ్ళు ప్రేమించుకున్నారేమో అవంతిక. అవును నాన్న, అందుకే ఈ సంబంధం మనం ఇంట్లో మాట్లాడి చెప్పాలి. వాళ్ళు అడిగినా కూడా ఏమని అంటారు? విశాలాక్షి అప్పుడే అక్కడికి వచ్చి, కానీ వాళ్ళు వెంటనే అడిగితే ఏం చెప్తారు? అవంతిక, అమ్మ సిటీ అబ్బాయిలు ఎన్నో అఫైర్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అది నిజమే, మనం ఏదైనా తప్పు చేస్తే దానివల్ల ప్రవళిక భవిష్యత్తు కూడా చిక్కుల్లో పడుతుంది. అందుకే కదమ్మా నేను ఈ నిర్ణయం తీసుకుంది. హరిశ్చంద్ర, విశాలాక్షి నీలాంటి కూతురు ఉంటే ఏ తల్లిదండ్రులు టెన్షన్ పడకుండా హాయిగా ఉంటారు తల్లి. అవంతిక నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత నిర్మల, కమల్ ఒకేసారి మాయ రూమ్ వద్దకు వెళ్ళి డోర్ బెల్ కొడతారు. మాయ తింటూ ఈ టైంలో ఎవరు అని వెళ్ళి డోర్ తీస్తుంది. కమల్, హాయ్ మాయా అని అంటాడు. మాయ, హాయ్, నువ్వా, రా లోపలికి అని పిలుచుకొని వెళ్తుంది. కమల్, నిర్మల లోపలికి వెళ్తారు. మాయ వాళ్ళని కూర్చోమని చెప్పి ఎలా ఉన్నారా ఆంటీ అని అంటుంది. నిర్మల, నేను నీకు ముందే తెలుసా? మాయ, రుద్ర ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు, తనకు మీరంటే ప్రాణం. కమల్, మాయ ప్లీజ్, సిచ్యువేషన్ నీకు రుద్రకి ఎందుకు అర్థం కావటం లేదు? నిర్మల, ఇది ఒక రోజుతో పోయేది కాదు తల్లి, నువ్వు నా కూతురితో సమానం అనే చెప్తున్నాం. వాళ్ళకి జ్యూస్ తెచ్చి ఇస్తుంది మాయా. నిర్మల, నీకేం తక్కువ తల్లి, లక్షణంగా ఉన్నావు. నువ్వు సరియాను, ఊరే అదిరెంత గొప్పగా మీ పెళ్లి చేస్తాం, ఏమనంటావు? మాయా, ప్రాబ్లం అది కాదు ఆంటీ, మా అమ్మ నాన్న డివర్స్ తీసుకున్నారు, అప్పటి నుండి పెళ్లి మీద నమ్మకం లేదా ఆంటీ. నిర్మల, కమల్, మరి దీనికి పరిష్కారం ఏంటి అని అంటారు.
మాయా, ఆంటీ, అందుకే నేనే తన లైఫ్ నుండి తప్పుకోవాలనుకుంటున్నాం. నిర్మల, కమల్ షాక్ అవుతారు. నువ్వు వెళ్ళిపోవడం ఏంటి మాయా, ఏమనంటున్నావు? లేదు ఆంటీ, నాకు రుద్ర అంటే చాలా ఇష్టం, కానీ తను నాతో కలిసి ఉండేది ఇక్కడ సమాజం ఒప్పుకోదు. అందుకే నేను తన పెళ్ళి అయిన వెంటనే అమెరికా వెళ్ళిపోతున్నా. నిర్మల, కమల్ షాక్ అవుతారు. ఏంటి ఇది? అందుకు రుద్ర ఒప్పుకోడు కదా. తనకి చెప్పకుండా వెళ్ళిపోతా ఆంటీ. కమల్, కాదు, నువ్వెందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు బాధపడాలి? మాయ హాయిగా రుద్రని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండవచ్చు కదా. లేదు కమల్, నా వల్ల ఆ పని అవ్వదు, అందుకే వెళ్ళిపోతున్నాం. కమల్ ఆలోచిస్తూ ఉంటాడు. నిర్మల, మరి వెళ్ళిపోయేదానివి రుద్రతో ఎందుకు పెళ్లి తర్వాత కూడా కలిసి ఉంటానన్నావు? ఆంటీ, రుద్రది చిన్నపిల్లాడి మనస్తత్వం, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నిర్మల, కమల్, మేం నీతో మాట్లాడి ఒప్పించాలని వస్తే నువ్వే మాకు పెద్ద షాక్ ఇచ్చావేంటి మాయా? మాయ నవ్వుతూ ఉంటుంది. నిర్మల, కమల్ సరే అని మాయకి చెప్పేసి వెళ్తారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత రుద్ర తన ఫ్యామిలీతో సొంత ఊరికి వెళ్తాడు. రాఘవయ్య తన మనవలని హక్ చేసుకుని, ఎలా ఉన్నారా మీరిద్దరు? రుద్ర, ప్రవీణ్, సూపర్ తాతయ్య, అని మీరెలా ఉన్నారు? రాఘవయ్య, నాకేంట్రా, ఈ ఊర్లో ఉన్నంతసేపు నా ఆనందానికి అవధుల్లేవు. రాజేశ్వరి బయటికి వచ్చి, ఏరా, ఇన్ని రోజులకు ఊరు గుర్తు వచ్చిందా? మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. రుద్ర, ప్రవీణ్, లేదు నాన్నమ్మ అని అంటారు. రాజేశ్వరి, సరే రండి లోపలికి వెళ్దాం అని పిలుచుకొని వెళ్తారు. వాళ్ళందరూ భోజనాలు చేసి కూర్చొని ఉంటారు. రాఘవయ్య, మీరు సరే అంటే అవంతిక వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం, ఏమంటారు? విశ్వనాథ్, అలాగే నాన్న, ఏం పని ఉంది, వెళ్ళి వద్దాం పదండి అని అంటాడు. నిర్మల, రాజేశ్వరి సరే అని అంటారు. మరోవైపు ప్రవళిక, అక్క, నువ్వు పెళ్లి చేసుకుంటే సిటీకి వెళ్ళిపోతావా? అసలు ఈ పెళ్లి వెనుక చాలా చిక్కులు ఉంటాయి, వాటి కోసం టైం పడుతుంది చెల్లి. ఏమక్క, అబ్బాయి నచ్చలేదా మీకు? అతనికి ఎఫేర్ ఉందని డౌట్గా ఉంది అని ఫోటో చూపిస్తుంది. ప్రవళిక ఫోటోస్ చూసి షాక్ అయి, ఎలా అక్క, మరి నాన్నకి ఈ మ్యాచ్ వద్దు అని చెప్పనా? లేదు, అతన్నే చేసుకోవాలి, కానీ ఈ అఫేర్ నిజమా కాదా అన్న తెలుసుకోవాలి, చూడాలి మరి అని అంటుంది ప్రవళిక. అవంతిక సరే అని ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర మనసులో వరి అవుతూ ఉంటాడు. ఎలా మాయకి చెప్పాలి అని మొబైల్లో మెసేజ్ చేస్తూ ఉంటాడు. మాయ మెసేజ్ చూసి, డోంట్ వరీ, కూల్గా ఉండు, ఆ అమ్మాయికి చెప్పు, లవ్ చేశాను కానీ బ్రేకప్ అయింది అని అబద్ధం చెప్పు, సరేనా అని మెసేజ్ చేస్తుంది. రుద్ర షాక్ అయి, హే, ఏమనంటున్నావు అని మెసేజ్ చేస్తాడు. మాయ, అలా చెప్తేనే కదా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, తర్వాత కావాలి అంటే నిజం చెప్పవచ్చు, ఏమంటావు అని రిప్లై ఇస్తుంది. అలాగా, కానీ పాపం ఆ అమ్మాయిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఆంటీ కోసం తప్పదు రుద్ర, ప్లీజ్ ఇదొక్కటి చెయ్యి, సరేనా అని మెసేజ్ చేస్తుంది. రుద్ర ఓకే అని రిప్లై ఇస్తాడు. ప్రవీణ్ డ్రైవ్ చేస్తూ, ఏంటన్నయ్యా ఫోన్ తెగ చూస్తున్నావు? రుద్ర నథింగ్ అని అంటాడు. రాఘవయ్య మాట్లాడుతూ, చూడు మనవడా, ఆ అమ్మాయిని చూస్తే నువ్వు అక్కడే తాళి కట్టేస్తావు. రాజేశ్వరి, అవును, నాకు కూడా చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి. నిర్మల కారులో కూర్చొని ఆలోచిస్తూ, ఏమండి, సంబంధం ఖాయమైతే బాగుండు, అమ్మాయి చాలా మంచిదండి. విశ్వనాథ్ కార్ డ్రైవ్ చేస్తూ, చూద్దామని కారు అవంతిక వాళ్ళ ఇంటి ముందు ఆపుతారు. ప్రవీణ్ కూడా అవంతిక ఇంటి ముందు కారు ఆపుతారు. హరిశ్చంద్ర రాఘవయ్యని చూసి, అయ్యా, మీరిక్కడ మా ఇంటి వద్ద? రాఘవయ్య, మీ అమ్మాయిని చూసేకి పట్నం నుండి నా మనవడు, కొడుకు అందరు కలిసి వచ్చాము. హరిశ్చంద్ర, అయ్యో, అలాగా, రండి రండి అని అందరినీ లోపలికి పిలుచుకుని వెళ్తారు. అవంతిక, ప్రవళిక తింటూ, అమ్మ, బజ్జీలు తీసుకొనిరాం. హరిశ్చంద్ర తన కూతుర్ల అరుపు విని, అవంతిక, పెళ్లి వాళ్ళు వచ్చారు, లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి అని అంటాడు. రాఘవయ్య, ఏమో మనవరాలా, ఎలా ఉన్నావు? అవంతిక తింటూ ఉన్నది. బాగున్న తాతయ్య అని అంటుంది. నిర్మల, రాజేశ్వరి అవంతికని అలానే చూస్తూ ఉంటారు. విశ్వనాథ్, ప్రవీణ్ హ్యాపీగా లోపలికి వెళ్తారు. విశాలాక్షి బయటికి వచ్చి అందరినీ కూర్చోమని చెప్పి అవంతికని లోపలికి పిలుచుకుని వెళ్తుంది. రుద్ర అప్పుడే లోపలికి వెళ్తాడు. హరిశ్చంద్ర రుద్రని చూసి, రాబాబు కూర్చో అని అంటాడు. రుద్ర సరే అని కూర్చొని ఉంటాడు. ప్రవళిక హ్యాండ్ వాష్ చేసుకుని అందరికి వెళ్ళి జ్యూస్ ఇస్తుంది. నిర్మల, ఈ అమ్మాయి ఎవరు? హరిశ్చంద్ర, తన నా రెండో కూతురమ్మ, వీళ్ళే నా ప్రపంచం, ఇంకెవరు లేరు అని అంటాడు. నిర్మల, అవునన్నయ్య గారు,
ఎవరికైనా కుటుంబం, పిల్లలే గదా ప్రపంచం అని అంటుంది. అవును అంటాడు హరిశ్చంద్ర. ప్రవళిక అందరికి జ్యూస్ ఇచ్చేసి ప్రవీణ్ ముందు ఆగుతుంది. ప్రవీణ్ ప్రవళికని అలానే చూస్తూ జ్యూస్ తీసుకుంటాడు. ప్రవళిక సరైన లోపలికి వెళ్తుంది. విశాలాక్షి, నీకు నచ్చకుంటే వదిలేద్దాం కానీ అక్కడ అతిగా ఏం మాట్లాడక అవంతిక. అమ్మ అది కాదు, నాకు ఈ అబ్బాయి ఇష్టమే కానీ అనుమానం ఉంది. ఏ సంసారంలో అయినా అనుమానం ఉంటే జీవితాలు నాశనం అవుతాయి అవంతిక. నచ్చకుంటే నాన్నకి ముందే చెప్పే సరేనా? అవంతిక అలానే అంటుంది. ప్రవళిక లోపలికి వెళ్ళి అమ్మ రెడీనా అక్క? విశాలాక్షి హా అని అవంతికని పిలుచుకుని వెళ్తుంది. అవంతిక టెన్షన్ పడుతూ ఉంటుంది. విశాలాక్షి నవ్వుతూ అందరి ముందు అవంతికని కూర్చోపెట్టి వెళ్ళి పక్కన కూర్చుంటుంది. ప్రవళిక వాళ్ళ అక్క పక్కనే నిలబడి ఉంటుంది. అవంతిక తల ఎత్తి రుద్ర వైపు చూస్తుంది. రుద్ర నవ్వుతూ అవంతిక వైపు చూస్తాడు. అవంతిక రుద్రని చూసి ఈ స్మైల్కి ఏం తక్కువ లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నిర్మల, ఏమ్మా అవంతిక, ఏం చదువుకున్నావు తల్లి? అది ఆంటీ, నేను బీటెక్ చేశాను. జాబ్ ఇంట్రెస్ట్ లేదు, అందుకే మా అమ్మ నాన్నతోనే ఉన్నాను. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి అంటారు రుద్ర. అవంతిక వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. హరిశ్చంద్ర అలాగే బాబు అని అమ్మ అవంతిక ఇద్దరు వెళ్ళి మాట్లాడుకోండి అంటాడు. రుద్ర అవంతిక కలిసి వెళ్తారు. అవంతిక పక్కకు వెళ్ళి చెప్పండి, ఏదో మాట్లాడాలన్నారు. రుద్ర, అది మీకు నన్ను చేసుకోవటం ఇష్టమేనా? మీరు ఒకటి చెప్తారా? నాకు తప్పుగా అనుకోకండి. రుద్ర, నేను అలా ఎప్పటికీ అనుకొని చెప్పండి. అవంతిక తన చేతిలో ఉన్న మొబైల్ ఓపెన్ చేసి మాయా రుద్ర కలిసి ఉండే ఫొటోస్ చూపిస్తుంది. రుద్ర షాక్ అయి అలానే ఉంటాడు. అవంతిక, ఈ అమ్మాయి ఎవరు మీతో కలిసి ఉంది? రుద్ర షాక్ నుండి తేరుకొని తనని నేను ప్రేమించాను. అవంతిక రుద్ర కళ్ళలోకి చూస్తూ మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చారు మీరు? రుద్ర పూర్తిగా చెప్పనివన్నాను. అవంతిక, సరే చెప్పండి మీరు. తనకు పెళ్లి మీద నమ్మకం లేదు. తర్వాత చాలా ప్రయత్నాలు చేశాను, ఒప్పించే కానీ నో అంది. అవంతిక వింటూ అవునా, మరి చివరికి ఏమైంది? ఏమవుతుంది, తను నా నుండి సపరేట్ అయింది. నా నుండి బ్రేకప్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా తన లైఫ్ లీడ్ చేస్తుంది. అవంతిక, ఓ అలాగా, మరి మీకేం బాధగా లేదా? అంటే ఎంతైనా మీరు లవ్ చేశారు కదా. అలా అని తన్ని బలవంతంగా పెళ్లి చేసుకుని జీవితాంతం ఏడిపించలేను కదా. అది నిజమే అని రుద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును, నా డీటెయిల్స్ మీకు ముందే ఎలా తెలుసు అండి? మీ మ్యాచ్ ఇంట్లో తెచ్చారు, అప్పుడే మీ గురించి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో సెర్చ్ చేశాను. అమ్మో, పల్లెటూరు అమ్మాయి అంటే ఏం తెలియదు అనుకున్నాను కానీ మీరు మాత్రం సూపర్ అండి. అవంతిక, నా బీటెక్ నేను అమెరికాలో చేశానండి. రుద్ర షాక్ అయి అక్కడ చదివి మరి ఇక్కడ ఏంటండి మీరు? కానీ నాకు మా ఊరంటే చాలా ఇష్టం, అందుకే అక్కడ జాబ్ మానేసి ఇక్కడే ఉంటున్న అమ్మ వాళ్ళ కోసం. నాన్నగారు చాలా హ్యాపీ. కానీ మీ డ్రెస్సింగ్ అన్ని పల్లెటూరు అమ్మాయిలా ఉన్నాయి, మరి సిట్లో చదివినట్టు అనిపించలేదు. ఏమండి, ఏంటి అలా అంటున్నారు? మనం పుట్టింది ఇండియాలో కదండి. అయితే ఇప్పుడు హైదరాబాద్లో అమ్మాయిలే ఎంత ఫాస్ట్గా ఉన్నారు, అలాంటిది మీరు ఇలా. మనము ఇండియన్స్ అని గుర్తించేది కేవలం మన పాస్పోర్ట్లో పేరు చూసి కాదు అండి. మన కట్టుబొట్టు సాంప్రదాయం అవి ఎవరికి రావండి. వావ్, ఈ అమ్మాయి మా అమ్మలా ఆలోచిస్తుంది అని మనసులో అనుకుంటారు రుద్ర. అవంతిక, ఏమైనా మారవచ్చు కానీ మన పద్ధతులు ఆచారాలు ఎక్కడికి వెళ్ళినా మారకూడదు. రుద్ర అవంతిక మాటలు వింటూ ఉంటాడు. ఊరు దాటగానే అన్ని దాటినట్టు కాదు. మన అమ్మ నాన్న గౌరవ మర్యాదలు మనతో తీసుకువెళ్తున్నాం, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్య తీసుకొని రాకూడదు. రుద్ర, అది నిజమే అండి అని అంటాడు. అవంతిక, అందుకే నాకు మా అమ్మ నాన్న నేర్పించిన సంస్కారం నాకు ముఖ్యమంటే అన్నిటికంటే అని చెప్తుంది. రుద్ర వావని క్లాప్స్ కొట్టి మీ ఆలోచనలు, మీ అభిప్రాయాలు నాకు నచ్చాయి. ఇందాక మా తాతయ్య కారులో వచ్చేటప్పుడు ఒక మాట అన్నారు. అవంతిక చిన్నగా స్మైల్ చేస్తూ ఏమని అన్నారండి? రుద్ర, ఏం లేదు, అమ్మాయిని చూడగానే వెంటనే పెళ్లి చేసుకుంటాను అని నేను అడుగుతానని అన్నారు. కానీ మీకు నేను నచ్చాలి, నాకు మీరు నచ్చాలి కదండి. నాకు మీరు చాలా చాలా నచ్చారు. మరి మీ అభిప్రాయం నాకు కూడా చెప్పండి సరేనా? అవంతిక, నాకు కొంచెం టైం కావాలండి, మా నాన్నగారితో మాట్లాడాలని చెప్తుంది. మీ ఇష్టం అండి, పదండి వెళ్దాం లోపలికి అంటారు రుద్ర. అవంతిక సరే అని అంటుంది. హరిశ్చంద్ర, విశ్వనాథ్ మాట్లాడుతూ ఉంటారు. నిర్మల, విశాలాక్షి, రాజలక్ష్మి వీళ్ళు మాటల్లో ఉంటారు. రాఘవయ్య, మీ అందరికి ఇష్టమైతే
తాంబూలాలు మార్చుకుందాం, ఏమంటారు? విశ్వనాథ్: అవును, మాకు మీరు మీ పద్ధతులు అని నాన్నగారు చెప్పారు. సరే అంటే ఈరోజు తాంబూలాలు మార్చుకుందాం. హరిశ్చంద్ర వాళ్ళ మాటలకు ఆలోచిస్తూ విశాలాక్షి వైపు చూశాడు. విశాలాక్షి వాళ్ళ ఆయన వైపు చూస్తుంది. ప్రవళిక: అయ్యో, అక్క అభిప్రాయం అడగలేదు. వీళ్ళంతా రుద్ర అవంతిక అప్పుడే లోపలికి వస్తారు. రాఘవయ్య: ఇదిగో పిల్లలు కూడా వచ్చేశారు. ఏం పిల్లలు, మీరు ఒకరికి ఒకరు నచ్చారా చెప్పండి. రుద్ర అవంతిక ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. రుద్ర: ఆ తాతయ్య, నాకు అమ్మాయి నచ్చింది, కానీ తనకొక మనసు ఉంటుంది కదా, తనకి నేను నచ్చాలి కదా అని అంటాడు. అవంతిక రుద్ర మాటలకి తన వైపు చూస్తూ ఉంటుంది. రాఘవయ్య: అది నిజమే. ఏమ్మా అవంతిక, చెప్పు, నీ సమాధానం ఏంటి? హరిశ్చంద్ర: ఒక్క నిమిషం రాఘవయ్య గారు, నా కూతుర్ని నేనే అడుగుతాను అని అంటాడు. రాఘవయ్య సరే అని అంటాడు. హరిశ్చంద్ర అవంతిక చెయ్యి పట్టుకుని లోపలికి పిలుచుకుని వెళ్తాడు. అవంతిక వాళ్ళ నాన్న వెనక్కి వెళ్తుంది. హరిశ్చంద్ర: ఏంటి తల్లి, ఆ అబ్బాయితో చాలాసేపు మాట్లాడావు, నీకు ఓకేనా అతను? అవంతిక విషయం అంతా చెప్తుంది. హరిశ్చంద్ర: ఇప్పుడైతే అతని ఇష్టంతోనే ఇక్కడికి వచ్చాడు, పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అవంతిక: అవును నాన్న, నాతో కూడా ఇదే అన్నాడు. హరిశ్చంద్ర: సరే తల్లి, మరి తాంబూలాలు మార్చుకుందామా? అవంతిక: మీ ఇష్టమని అంటుంది. హరిశ్చంద్ర అవంతిక బయటికి వస్తారు. విశాలాక్షి ఏమని చెప్పిందో ఈ పిల్ల ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది. రాఘవయ్య నవ్వుతూ: ఏం హరిశ్చంద్ర, పాప ఏమని అంది? మేమంతా తన నిర్ణయం కోసం చూస్తున్నాం. రుద్ర అవంతిక వైపు చూస్తాడు. హరిశ్చంద్ర నవ్వుతూ అమ్మాయి పెళ్లికి సరే అంది అని అంటాడు. రుద్ర ఆనందంగా అవంతిక వైపు చూస్తాడు. నిర్మల, రాజలక్ష్మి, విశాలాక్షి ఎంతో సంతోషపడతారు. ప్రవళిక షాక్ అవుతుంది వాళ్ళక్క నిర్ణయానికి. అవంతిక రుద్ర వైపు చూస్తూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ అవంతికను చూసి థ్యాంక్ యూ అని అంటాడు. అవంతిక ఓకే అని అంటుంది. విశాలాక్షి అందరికీ స్వీట్స్ తెచ్చి ఇస్తుంది. అందరూ స్వీట్ తింటూ ఉంటారు. ప్రవళిక వాళ్ళక్క వద్దకు వెళ్ళి ఏంటక్క ఇలా ట్విస్ట్ ఇచ్చావు, వాళ్ళు వెళ్ళాక విషయం చెప్తాను సరేనా అని అంది అవంతిక. ప్రవళిక అలాగే అని అంటుంది. విశాలాక్షి, హరిశ్చంద్ర, నిర్మల, విశ్వనాథ్ తాంబూలాలు మార్చుకుంటారు. అందరూ అవంతిక రుద్రని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. ప్రవళిక టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క అలా ఎలా చెప్పింది, ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. రాఘవయ్య: అమ్మయ్య, మా మనవడికి అవంతిక భార్యగా రావాలనుకున్నా అదే జరిగింది అని అంటాడు. రుద్ర అవంతిక పక్కనే కూర్చొని తన వైపు చూస్తాడు. అవంతిక కూడా రుద్ర వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. నిర్మల ఆనందానికి అవధుల్లేవు. విశ్వనాథ్, హరిశ్చంద్ర, విశాలాక్ష్మి, రాజలక్ష్మి ఎంతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారు. ప్రవీణ్ ప్రవళిక దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ మీ పెళ్ళి మీ అక్క తర్వాత అని అంటాడు. ప్రవళిక: హా, కానీ నేను ఇప్పుడే చేసుకోనండి, నా చదువు కంప్లీట్ అవ్వాలి కదా. అవునా, బెస్ట్ ఆఫ్ లక్ అని అంటాడు ప్రవీణ్. ప్రవళిక ప్రవీణ్ వైపు చూసి థ్యాంక్స్ అని అంటుంది. రాఘవయ్య: మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం హరిశ్చంద్ర? హరిశ్చంద్ర: మీ ఇష్టమండి, మీరెప్పుడంటే అప్పుడే. రుద్ర: ఈ పెళ్లి కేవలం అమ్మ కోసమే, పాపం ఈ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది పెళ్లి తర్వాత అని అనుకుంటూ ఉంటాడు. అవంతిక పెళ్లి తర్వాత నా జీవితం బాగుంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. రాజేశ్వరి మనం పూజారి గారికి వీళ్ళ జాతకాలు చూపించి మంచి ముహూర్తం పెట్టమని చెప్పాలి. విశాలాక్షి అలాగే అని అంటుంది. అలా అందరూ హరిశ్చంద్రకు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అవంతిక హ్యాపీగా లోపల కూర్చుని ఉంటుంది. విశాలాక్షి లోపలికి వెళ్ళి ఏంటి అవంతిక, ఆ అబ్బాయితో ఏం మాట్లాడావు? అవంతిక జరిగిందంతా చెప్తుంది. అందుకే ఓకే అన్నాను. ప్రవళిక: హమ్మయ్య అని అక్క ఇంకా ఎక్కడ నువ్వు ఏదో నాన్న కోసం ఒప్పుకున్నావేమో అనుకున్నాం. హరిశ్చంద్ర నవ్వుతూ నేనెలా నా కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తాను పిచ్చిపిల్ల. ప్రవళిక నవ్వుతూ ఉంటుంది. అలా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రవీణ్ కారాపి ఇంట్లోకి వెళ్ళి కూర్చొని ఏంటన్నయ్యా, నువ్వు అసలు ఈ పెళ్లికి ఒప్పుకుంటావనుకోలేదు. నేను ఒప్పుకుంది అమ్మ కోసం తెలుసు కదరా నీకు. రాఘవయ్య, రాజేశ్వరి: అవును, మీ అమ్మ నీ పెళ్లి మీద బెంగ పెట్టుకుంది రుద్ర, తన బాధ నిజమే కదా, అందుకే తాతయ్య నేను ఓకే అంది. రాఘవయ్య: అంటే నీకు నా మనవరాలు అవంతిక నచ్చలేదా? అయ్యో తాతయ్య, అమ్మాయి నచ్చకుంటే ఇలా చేసుకుంటాను, నచ్చింది ఓకే అన్నాను.
చెప్పాను కదా ఆ అమ్మాయికి పేరు పెట్టేవారు లేరు అని. ఈ ఊర్లో అందరికీ తనంటే అభిమానం. నిర్మల విశ్వనాథ్ హమ్మయ్య వీడు పెళ్లి కొప్పుకున్నాడు ఆ చాలు మాకు. అలా అందరూ ఆనందంగా ఉంటారు. ఆ రోజు సాయంత్రం ప్రవీణ్ రుద్ర కలిసి అలా వాకింగ్కి వెళ్తారు. అవంతిక ప్రవళిక మాట్లాడుతూ పొలంలో కూర్చుని ఉంటారు. అక్క బావ బాగున్నాడు కానీ నాకెందుకో నీ సందేహం తీర్చుకోవటం బెటర్ అనిపిస్తుంది అని అంటుంది ప్రవళిక. లేదు అతను నిజమే చెప్పాడనిపిస్తుంది ప్రవళిక. సిటీ అబ్బాయిల్ని నమ్మలేమక్క. పైగా నేను ఉంటుంది హైదరాబాద్లోనే కదా నాకు తెలుసు. అవంతిక సరేలే నువ్వు వెళ్ళి కనుక్కో ఏమంటావు. ప్రవళిక అలాగే అక్క నీ హ్యాపీనెస్ నా బాధ్యత సరేనా అని అంటుంది. అలాగే అని అబ్బా ఎంత చల్లగా ఉంది కదా ఇక్కడ. అవును అని మాట్లాడుతూ ఉంటుంది ప్రవళిక. రుద్ర ప్రవీణ్ అప్పుడే అటుగా వెళ్తూ అవంతిక ప్రవళికని చూస్తారు. రుద్ర వీళ్ళేంటి ఈ టైంలో ఇక్కడ ఉన్నారు. ప్రవీణ్ అవును నైట్ టైం ఏం పని బయట అని వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అవంతిక పెళ్ళయ్యాక నేను ఇవన్నీ మిస్ అవుతాను ప్రవళిక. ప్రవళిక అంతకంటే ఎక్కువగా నేను నిన్ను మిస్ అవుతానక్క. రుద్ర అప్పుడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేంటి ఈ టైంలో ఇక్కడ. అవంతిక ప్రవళిక రుద్ర పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తారు. ప్రవీణ్ అవును వదిన ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు. అవంతిక ప్రవళిక పైకి లేచి నిలబడి ఉంటారు. ప్రవళిక ఏం లేదు బావగారు మేము అలా వాకింగ్కి వచ్చాము. రోజు కాసేపు ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవటం మాకు అలవాటు. కానీ ఇంత నైట్ ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదా. అవంతిక అలాంటిది ఏముండదు. పైగా ఇది మా పొలం. మా పొలంలో మమ్మల్ని ఎవరు ఏమనంటారు. కానీ అవంతిక నేనొకటే ఆలోచించేది నీ గురించి. అవంతిక ఏంటది. పెళ్ళయ్యాక నువ్వు సిటీలో ఉంటావు కదా అప్పుడు ఇవన్నీ మిస్ అవుతావు. ఎలాగో మీ సిస్టర్ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు. అవును అందులో ఏముందండి. ప్రవీణ్ వదిన అది కాదు అన్నయ్య అంటుంది. మీ అన్నయ్య ఏమని అంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు ప్రవీణ్. పెళ్లి తర్వాత నువ్వు ఇవన్నీ మిస్ అయ్యి ఎలా నాతో హ్యాపీగా ఉండగలవు. పైగా నువ్వు ఇక్కడ ఉండాలని జాబ్ కూడా వదిలేసావు కదా. ప్రవళిక వాళ్ళక్క దూరం అవుతుందని మనసులో ఫీల్ అవుతూ ఉంటుంది. అవంతిక ఫీల్ అవుతూ మనల్ని ప్రేమించిన వారు పక్కన ఉంటే పల్లె వెలుగు బస్సులో కూడా ఆనందంగా వెళ్ళగలం. రుద్ర ప్రవీణ్ వింటూ ఉంటారు. అవంతిక కళ్ళు తుడుచుకుంటూ అదే అర్థం చేసుకుని వారు ఉంటే ఒక పెద్ద విమానంలో వెళ్ళినా మనకు నిజమైన ఆనందం అనేది ఉండదు. రుద్ర నాకేం అర్థం కాలేదు అవంతిక అని మాటలు. ప్రవళిక కళ్ళు తుడుచుకొని నేను చెప్తాను బావగారు అక్క మాటలకు అర్థం. ప్రవీణ్ అవునా ఏది చెప్పు. ప్రవళిక వాళ్ళక్క వైపు చూస్తూ మనల్ని ప్రేమించేవారు ఉంటే మన జీవితం ఎక్కడున్నా స్వర్గమే. అదే లేకుంటే ఎక్కడున్నా నరకమే అని ఏడుస్తూ ఉంటుంది. అవంతిక తన చెల్లెలు ఏడ్చడం చూసి తన్ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ప్రవళిక అక్క నువ్వు నాకు దూరం అయితే నేను ఉండలేను అని ఏడుస్తూ ఉంటుంది. ప్రవీణ్ అది చూసి ఎంతో బాధపడుతూ ఉంటాడు. రుద్ర అవంతిక మాటలకి ఫీల్ అవుతూ ఉంటాడు. ప్రవీణ్ వదిన ఏంటి మీరు కూడా తనంటి చిన్నపిల్ల మీరిలా ఏడిస్తే ఎలా. అవంతిక వాళ్ళ చెల్లెని వదులుతుంది. ప్రవళిక ఏడుస్తూ ఉంటుంది. అవంతిక తన చెల్లెలు కన్నీళ్లు తుడిచి ఏడ్చకు ప్లీజ్ నేను తట్టుకోలేను నీ కన్నీళ్లు చూస్తే అని అంటుంది. ప్రవళిక కళ్ళు తుడుచుకొని సైలెంట్గా ఉంటుంది. రుద్ర సారీ అవంతిక మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోరు. మనం అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూనే ఉంటాం సరేనా. ప్రవీణ్ నేను ఉన్నా కదా వదినా అన్నయ్య బిజీ అంటే నేను మిమ్మల్ని పిలుచుకొని వస్తాను. 2 గంటలు అంతే కదా టైం. అందుకే మీరేం బాధపడవలసిన పని లేదు. నవ్వండి వదిన. ప్రవళిక నువ్వు కూడా. రుద్ర అవును అవంతిక నువ్వు ఎప్పుడు కావాలి అన్నా ఇక్కడికి రావచ్చు. డోంట్ వరీ నవ్వాలి. అవంతిక ప్రవళిక వాళ్ళ మాటలకు కూలై నవ్వుతూ ఉంటారు. రుద్ర ప్రవీణ్ గుడ్ అని వెళ్దామా. మిమ్మల్ని ఇంటి వద్ద డ్రాప్ చేసి మేము వెళ్తాము. అవంతిక లేదు మేం కాసేపు అయ్యాక వెళ్తాము. మీరు వెళ్ళండి. ఇలా ఏడుపు మొహాలతో వెళ్తే అమ్మ వాళ్ళకి డౌట్ వస్తుంది. రుద్ర ప్రవీణ్ ఓకే గుడ్ నైట్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తారు. ప్రవళిక ఆలోచిస్తూ అక్క నాకెందుకు భయంగా ఉంది. నేను ముందు అతని గురించి సిటీలో కనుక్కుంటాను. అవంతిక అలాగే లేవే వెళ్దాం పదా అని అంటుంది. ప్రవళిక సరే అని అక్కడి నుండి వెళ్తారు. ప్రవళిక రుద్ర గురించి నిజం తెలుసుకుంటుందా. ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.